దేవుని వాక్యం చదువుతుంటే ఒకప్పుడు ఆయన క్షమిస్తాడు, ఆయన క్షమించే తండ్రి అని చెప్తే ఒక ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను కూడా క్షమిస్తాడా? నిన్ను కూడా క్షమిస్తాడే, నిన్నెందుకు క్షమించాడు? నిన్ను కూడా క్షమిస్తాడంటే, అయ్యా లేదు నాకు నమ్మకం లేదు, నన్ను క్షమిస్తాడని లేదు, నా పాపం అంత ఘోరమైనది. ఏం చేశావు, ఏం పాపం ఏంటంటే అన్నాడంట, నా భార్యను గొంతు పిసికి బాయిలు వేసానయ్యా, నన్ను కూడా క్షమిస్తాడు. నిన్ను కూడా క్షమిస్తాడు, క్షమాపణ వేడుకో అని చెప్తే ఆయన మోకరించి ఏడ్చి పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకున్నాడు. ఎందుకు మన మధ్య క్షమాపణ లేకుండా పోతా ఉంది? ఒకవేళ ఆత్మీయ జీవితంలో ప్రభు పిల్లలమైన మనం ఏ వ్యక్తితోనైనా నీకు ద్వేషమసూయ పగ ఉంటే, క్షమించలేని స్థితిలో ఉంటే, ఆరాధన